రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ర్- విద్యార్థులకు దారిదీపాలు మంచి హెడ్లైన్ ఇది. ఈనాడులో వచ్చింది. ఎన్సిసి గురించి, ఎన్ఎస్ఎస్ గురించి ఈ స్టోరీ. రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ల దశాబ్దాల కృషి ప్రశంసనీయం. ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు, కరోనా వ్యాప్తి సమయంలో ఈ యువత బృందాలు ఆపన్న హస్తం అందించాయి. కోవిడ్-19 దాటికి సహాయ చర్యలు పలు దేశాలు చేతులెత్తేసినప్పుడు మన దగ్గర ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రంగంలో దిగాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడం వాటి విశ్వసనీయతకు నిదర్శనం. కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు 50,000 ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు, 20,000 ఎన్సీసీ క్యాడెట్లు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి తరలి వెళ్లారు. ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను తరలించడం మొదలు వారు కుదుటపడే వరకు సేవా శిబిరాలు నిర్వహించారు. సమాచార వ్యవస్థలో గాడిలో పెట్టి పోలీసులకు సహకారం అందించి దెబ్బతిన్న ప్రాంతాలను త్వరగా జనజీవనానికి అనువుగా మార్చారు. ఈ సేవలు గుర్తించిన కేరళ సర్కార్ క్యాడెట్లు, వాలంటీర్లకు ఘనంగా సత్కరించింది. దట్ ఈజ్ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి. ఎన్సిసి తోపు. వాస్తవంగా ఎన్సిసి తోటి చాలా డిసిప్లిన్ వస్తుంది. మనిషి నడకలో కావచ్చు, నడతలో కావచ్చు, మాటలో కావచ్చు, దేశభక్తిలో కావచ్చు, చదువులో కావచ్చు, తమ శిక్షణలో కావచ్చు, డ్రెస్సింగ్లో కావచ్చు, చూపులో కావచ్చు, హెయిర్ కటింగ్లో కావచ్చు, ఎవ్రీథింగ్ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్సిసి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్యాడెట్ ఎన్సిసి, ప్రతి స్టూడెంట్ ఎన్సిసిలో ఎంతో కొంతకాలం అట్లీస్ట్ 2 years చేయాలి. చేస్తే ఆ మజానే వేరుంటుంది, ఆ డిసిప్లినే వేరుంటుంది. దాంట్లో అంతే ఇక జాతీయ భావం కావచ్చు, చాలా అంశాలు, ఆర్మీ ఏం చేస్తుంది, సిస్టమ్ ఏంటి, వ్యవస్థ ఏంటి, చిన్న వయసులో వాళ్ళకి ఇవన్నీ అంశాలు తెలుస్తాయి. ఇంకా వెనుకంజలు ఇదేంటో చూద్దాం. 2022-23 వార్షిక నివేదికల ప్రకారం యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఎన్ఎస్ఎస్ దేశంలోని 52% విశ్వవిద్యాలయాలు, 41.5% పాఠశాలలలో అమలవుతుంది. 52% యూనివర్సిటీలో, 41% స్కూళ్లలోనే అమలవుతుంది. 21.7% కళాశాలలు ఈ పథకాన్ని అందిపుచ్చుకోగలుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్సిసి, మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. ఎన్ఎస్ఎస్ ఎవరి పరిధిలో ఉంటుందంటే యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎన్సిసి డిఫెన్స్, అది తెలుసు. ఎందుకంటే నేను 3 years ఎన్సిసి క్యాడెట్ని, మంచి డిసిప్లిన్ క్యాడెట్ అని మా కెప్టెన్స్ కావచ్చు వాళ్ళు మెచ్చుకునేది అట్లా. ఎందుకంటే ఎన్సిసి అనేది చాలా మంచి ఆర్గనైజేషన్, చాలా మంచి ఆర్గనైజేషన్. ఈ విషయంలో డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎన్సిసి ఈ విషయంలో ఇంకా వెనుకంజలో ఉంది. 33% వర్సిటీలు, 35% పాఠశాలలు, 16% కళాశాలలు. యూనివర్సిటీల్లో కంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో మంచి కొనసాగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అసలు డిగ్రీలో ఎయిత్ నైన్త్లో చేయాలి అసలు ఎన్సిసి. 8th 9thలో నా దృష్టిలో 8th 9thలో చేస్తే 10th అండ్ ఇంటర్ కాస్త సీరియస్గా కాన్సన్ట్రేషన్ చదువుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 8th 9thలో చేస్తే అవగాహన పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడంటే బీటెక్ 1st 2nd 3rd ఇయర్లో, లేదంటే డిగ్రీ 1st 2nd 3rd ఇయర్లో 3 ఏళ్ల పాటు చేస్తే బాగుంటుంది. అట్లా దాంతో ఏంటంటే చాలా అంశాలు తెలుస్తాయి. చిన్న వయసులో చేసినప్పుడు మళ్ళీ చేయాలి, మళ్ళీ ఆ అవకాశం కూడా కల్పించాలి ఎన్సిసి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎన్సిసి ఈ షూలకు కావచ్చు, వీటికి ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది. డిఫెన్స్ మినిస్ట్రీ చాలా ఖర్చు పెడుతుంది. దాంతో చాలా అంశాలు తెలుస్తాయి మనకు. ఏమంటారు, స్కూల్ ఎడ్యుకేషన్ సమయంలోనే ట్రైనింగ్ తీసుకున్నట్టు అవకాశం బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యూనిఫామ్ సర్వీసులకు వెళ్ళే ప్యాషన్ ఉన్నట్టు వాళ్ళు ఎన్సిసిలో తప్పకుండా చేరాలి. నాకు యూనిఫామ్ పోస్ట్ అంటే బాగా ఫ్యాషన్ అంటారు, వాళ్ళు ఎన్సిసిలో చేయరు. అదంతా ఉట్టి అంబక్ అన్నట్టు, ఏదో చెప్పాలన్నట్టు చెప్పడం, లేదంటే ఏదో సందర్భంగా, అంతేగాని అట్లా ఉండదు అన్నట్టు. ఎన్సిసి యూనిఫామ్ పోస్టులు ఫేవర్గా అంటే బాగా సోకున్న వాళ్ళు ఎన్సిసిలో చేరితేనే చాలా విషయాలు తెలుస్తుంది. ప్రస్తుతం 10,000కు పైగా విద్యాసంస్థలు ఎన్సిసి అనుబంధం కోరుతూ దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. 10,000కు పైగా విద్యాసంస్థలట. అంత ఈజీగా కూడా అనుమతి ఇవ్వరు. ఎందుకంటే అనుమతి ఇవ్వాలంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి. గ్రౌండ్ ఉండాలి, మంచి టీము, మంచి లెక్చరరు, టీచర్ ఉండాలి.
అంతా చాలా ఉంటుంది. ఇప్పటికే యూనిట్లు 70% విద్యా సంస్థలు ఎన్ఎస్ఎస్ అమలు చేసిన సిద్ధంగా ఉన్నట్లు అట్లా ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎన్సిసి కోసం చాలా సంస్థలు అటు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, ఇటు రక్షణ శాఖ మంత్రికి అప్లికేషన్ పెట్టుకుంటారు. బట్ అవి అంత ఈజీగా ఏమీ రావు. ప్రస్తుతం సుమారు 17 లక్షల మంది క్యాడెట్లున్న ఎన్సిసి బలాన్ని వచ్చే 10 ఏళ్లలో క్రమంగా 27 లక్షలకు పెంచాలని డిఫెన్స్ శాఖ కృతనిశ్చయంతో ఉంది. 17 లక్షలుండంట ఇప్పుడు, దాన్ని 27 లక్షలకు పెంచాలి. 27 లక్షలకు కాదు, కోటి దాకా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఎన్సిసి క్యాడెట్స్ ఉండాలి. అట్లా ఉంటేనే బాగుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ యువజన స్వచ్ఛంద సంస్థగా ఎన్సిసిని అభివర్ణించారు. అట్లా అది అన్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ కావచ్చు, ఈ విధంగా అది. మరోవైపు రాష్ట్రాల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. నేటికి తెలంగాణలో 16%, ఏపీలో 19% విద్యా సంస్థల్లోనే ఎన్సిసి అమలవుతుంది. ఇందుకు నిధులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఎన్సిసికి సాధారణంగా ఏటా కేంద్రం 63.3% ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 36.67% ఇస్తాయి. అట్లా సుమారు 64-36 వేసుకోండి ఇక. అట్లా అంటే కేంద్రం వాటా ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా ఉంటుందా? ఓకే, సూపర్. నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు 20% కన్నా తక్కువే ఇస్తున్నాయి. చాలా రాష్ట్రాలు 20% కంటే తక్కువ ఇస్తున్నాయట. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఈ రేషియోలో ఇస్తున్నాయి. ఎక్కువ కేంద్రం నుంచే నిధులు వస్తాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదు కూడా. చూసిరా, బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ ప్రభావం ప్రతి ఏటా నిర్వహించే శిబిరాలపై పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 38 లక్షల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారట. దేశంలో ఈ 2022-23 విద్యా సంవత్సరంలో 38 లక్షల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2.17 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారన్నట్టు. గ్రామీణ స్థాయిలో యూనిట్లు ఎక్కువ కనిపించట్లేదు. జనరల్గా అర్బన్ ఏరియాలనే కాస్త అవగాహన, అవేర్నెస్ ఉండి జాయిన్ అవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధుల సేకరణ చేపట్టిన ఆశించిన ఫలితాలు రావట్లేదు. కొన్ని రాష్ట్రాలు ఎన్ఎస్ఎస్కు కేటాయించే నిధులను ఇతర ప్రయోజనాలకు మళ్లించడం. ఇది అంతకంటే దౌర్భాగ్యం ఆయా రాష్ట్రాల ప్రభుత్వంలో మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఎన్సిసి నిధుల్ని వేరే డిపార్ట్మెంట్కు మళ్లించడం అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో వాలంటీర్లు క్యాడెట్ శిబిరాల్లో కాస్త చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో హాజరు శాతం అంతంతే అని చెప్పుకోవచ్చు. ఈ బీహార్ వాళ్ళకి ఎందుకు మంచిగా జాయిన్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు జాయిన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ జాయిన్ కావచ్చు. అట్లా తెలుగు రాష్ట్రాలే బెటరు. వాస్తవంగా తెలుగు రాష్ట్రం కాదు, చాలామంది జాయిన్ కావాలి. చాలా డిసిప్లిన్ వస్తుంది. ఎన్సిసి కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, సోషల్ సర్వీసు. ఈ ఎన్ఎస్ఎస్ ఇప్పుడు 8th, 9th ఎన్సిసి చేయాలి. 10th, ఇంటర్లో కూడా ఎన్ఎస్ఎస్ చేయొచ్చు. ఎన్సిసి ఏమో 8th, 9th చేయాలి. ఎన్సిసి మాత్రం ఎందుకంటే డిసిప్లిన్ బాగా వస్తుంది. నడతలు అన్నిట్లలో చాలా డిసిప్లిన్ వస్తుంది. రెండింటికి ఐచ్ఛికంగా వస్తున్న ఈ రెండింటిని విద్యార్థులందరికీ తప్పనిసరి చేయాలనేది ఒక రూల్ ఉంది. అంటే జనరల్గా ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సిసిలో చేయాలనేది ఒక సిస్టమ్ తీసుకురావాలని ఎప్పటి నుంచో ఈ చర్చ జరుగుతుంది. ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఏడాదిలో 120 గంటలు, ఎన్సిసి క్యాడెట్ వారానికి కనీసం 4 గంటల చొప్పున సమయం కేటాయించాల్సి ఉంటుంది. అది వాస్తవం. ఇది వారానికి మేము శనివారం, ఆదివారం పెరేడ్ చేసేటోళ్ళం. జనరల్గా ఎన్ఎస్ఎస్ క్యాడెట్గా మేము శని, ఆది అంటే సుమారు 2 గంటలు, వాస్తవంగా 4 గంటలు అయ్యాయి. కొంతమంది స్టూడెంట్స్ టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో కూడా ఓవర్ యాక్షన్ చేసేది. వాళ్ళు మిగతా సమయం అంతా వేస్ట్ చేసేది. సినిమాలు కావచ్చు, పనికిరాని ముచ్చట్లు కావచ్చు, వాటికి కేటాయించేది. కానీ ఎన్సిసిలోకి రాకపోయేది. పాఠశాలలు, కళాశాలలు నడిచే రోజుల్లోనే క్యాంపులకు హాజరు కావాల్సి ఉండటం కూడా కొంతమేర సమస్యగా మారింది. చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలు అనాధికారికంగా రద్దు చేసిన డ్రిల్ తరగతిని పునరుద్ధరించి ఈ పథకాలు చోటు కల్పిస్తే మేలు. సమకాలీన సమస్యలు కావచ్చు, విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలి. ఉద్యోగాలు, ఉపకార వేతనాలు పొందడం, పై చదువులకు వెళ్లేందుకు ఎన్సిసి కావచ్చు, ఎన్ఎస్ఎస్ ధ్రువపత్రాలు ఉపయోగపడే తీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్సిసి సర్టిఫికెట్
నాకు ఎల్ఎల్బిలో ఉపయోగపడ్డది. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఎల్ఎల్బిలో ఉపయోగపడ్డది. సో, ఆ విధంగా ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. మార్పులు, చేర్పులు చేపడితే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌ల పట్ల ఆకర్షితులవుతారు. వారి భావి జీవితానికి అది శ్రేయోదాయకం అవుతుందనేది కాన్సెప్ట్. మంచిగుంది స్టోరీ. రాసిర్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్టూడెంటు ఏదో ఒక సమయంలో ఎన్‌సీసీ ప్లస్ ఎన్ఎస్ఎస్ రెండిట్లల్లా చేయాలి. ఒక దాంట్లో చేయొద్దు. ఎందుకంటే నేను ఎన్ఎస్ఎస్‌లో చేయాలనుకుంటే ఎప్పుడు కూడా ఏముంటది అలా చేయటానికి అనిపిచ్చేది. ఏముంటది సర్వీసే కదా! మనం ఏదో సమయంలో చేస్తాం కదా! అని అనిపిచ్చేది. అట్లా స్వచ్ఛందంగా చేస్తాం కదా! ఏదో ఒక విధంగా కొంతమందికి. ఇక మళ్ళీ అందులో ప్రత్యేకంగా ఎందుకు అనుకునేది. కానీ లేదు లేదు. ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ చేస్తే ఆ నాయకత్వ లక్షణాలు, ఆ సిస్టమ్ అంతా తెలవకుంటనే అలవడుతుంది. సో, ప్రతి ఒక్కరూ ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌లో చేరతారని ఇది ఎన్ఎస్ఎస్ టీమ్ వరకు, ఇది ఎన్‌సీసీ పెరేడ్. చాలా అద్భుతంగా ఉంటది. ఆ మజా ఆ రోజులు గుర్తొస్తుంటేనే చాలా రోమాలు నిక్కపొడుస్తుంటాయి. చాలా బావుంటది. అంతే ఏ వయసులో చేయాల్సిందో ఆ వయసులో చేయాలి. ముఖ్యంగా ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌ని మాత్రం డియర్ స్టూడెంట్స్ మీరు వదులుకోవద్దు. థాంక్ యూ వన్ అండ్ ఆల్.